నా పేరు నందకిషోర్. నేను చెయ్యి వాచిందని చెప్పి 2-3 హాస్పిటల్ తిరిగాను. క్రాక్ అని చెప్పారు. సో దానివల్ల నేను ఒక 20 డేస్ వరకు హ్యాండ్ని ఇలానే పెట్టుకున్నాను. బ్యాగ్ వేసుకున్నాను. ఫ్రాక్చర్ అయినాను, క్రాక్ వచ్చినాను. తర్వాత 20 డేస్ తర్వాత తీసేసాక ఫిజియోథెరపీ మస్ట్ అని చెప్పి ఇక్కడికి రెఫర్ చేశారు. తర్వాత రెఫర్ చేశాక ఫస్ట్ డేని అసలు నా హ్యాండ్ కిందకే వచ్చేది కదా, పైకి వచ్చేది కదా. ఆఫ్టర్ 10 విజిట్స్ తర్వాత ఇలా వస్తాను. చాలా మూమెంట్ వచ్చింది. ఇంకొంచెం వస్తే మళ్ళీ మామూలుగా. ఇంతకుముందు నీకు అంటే మూమెంట్ కాకుండా మామూలుగా ఇప్పుడు ఏమైనా పనులు చేసేటప్పుడు ఇబ్బంది ఎట్లా ఉండేది? అప్పుడు స్ట్రెంత్ కాదు, వెయిట్స్ మోయలేకపోయినా. ఇప్పుడు 4 to 5 kgs దాకా ఈజీగా మోయలేదు. ఓకే. సో మా డాక్టర్ దీప్తిస్ క్లినిక్ వచ్చాక నీకు ట్రీట్మెంట్ అది ఎట్లా జరిగింది? బాగా జరిగింది. ఓకే. సో నీకు క్లియర్ ఇంప్రూవ్మెంట్ చాలా గైడెన్స్ కానీ మేడం ఓకే. ఇంటికాడ ఎట్లా చేయాలి ఎక్సర్సైజ్లు కానీ చాలా బాగా. ఇంటికాడ కూడా చేసాడు కాబట్టి 15 డేస్లో 20 డేస్లో క్యూర్ అయిపోయింది. చాలా వరకు 90% మాకు హ్యాపీ. ఓకే. 10% ఉందా క్యూర్ చేసేస్తే అయిపోతుంది. షూర్. థ్యాంక్ యూ.